అయోధ్యలో భవ్య శ్రీరామ మందిర నిర్మాణం పూర్తయింది. త్వరలో ప్రారంభోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించనున్న నేపథ్యంలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ అక్షింతల వితరణ కార్యక్రమం ఇటీవల ప్రారంభమైంది. ఊరువాడ, పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రతి హిందూ బంధువు ఇంటికి ప్రతి గడపకు చేర్చాలనే సంకల్పంతో నిర్వాహకులు కంకణబద్దులయ్యారు. అందులో భాగంగానే తలమడుగు మండలం సుంకిడి గ్రామానికి ఈ అక్షింతల కలశం చేరుకుంది. స్థానిక హనుమాన్ విగ్రహం వద్ద నుండి రామ మందిర్ వరకు ఊరేగింపు చేపట్టారు. డప్పు చప్పులు, భజన గీతాల మధ్య మహిళలు మంగళ హారతులతో ముందు నడవగా ఈ ఊరేగింపు కార్యక్రమం కొనసాగింది. గ్రామ వీధుల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. కలాశానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రామ మందిరంలో అక్షింతల కలశం పెట్టారు. అక్కడి నుండి ఇంటింటికి అక్షింతల పంపిణీ కార్యక్రమం ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ రోజు ఎంతో పవిత్రమైనటువంటి మనమంతా ప్రతినిత్యం తలిచేటువంటి ఆ రాముని యొక్క అక్షింతలు ఇవి అయోధ్య నుంచి ప్రత్యక్షంగా మన సుక్కిడి గ్రామానికి చేరాయి. అదేవిధంగా సుక్కిడి గ్రామంలో ఉన్నటువంటి రాముని దగ్గర ఇవి కొన్ని రోజులు నిల్వ ఉంచిన తర్వాత మన ప్రతి ఇంటికి కూడా ఈ అక్షింతలు అనేవి చేరుతాయి. కాబట్టి మధ్యాహ్నం 12:30 గంటలకు 22వ తారీఖు నాడు ఇవి మనం ఆ తండ్రి యొక్క అక్షింతల్ని మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తలపైన వేసుకోవాలి అని చెప్పేసి అందరినీ కూడా సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఈ తీసుకున్నటువంటి అక్షంతలు మీ దగ్గర ఉన్నటువంటి దేవుని గుడిలో భద్రపరచుకోండి. ఎప్పుడైతే అక్కడ విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న సమయంలోనే